ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మధ్య దశాబ్దానికి పైగా రాజకీయ శత్రుత్వం ఉంది. ఇద్దరూ నేరుగా కలుసుకొని కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సందర్భాలు కూడా లేవు. అలాంటిది చంద్రబాబును ఉద్దేశించి మీ స్కీమ్ బాగుంది అంటూ జగన్ అంటే అందులో ఏదో మర్మం ఉన్నట్లే కదా. రాష్ట్రంలో తాజాగా పేదలకు కట్టించిన 3 లక్షల ఇళ్లను చంద్రబాబు సర్కార్ ప్రారంభించింది. తాము 3 లక్షల ఇల్లు కట్టించామని 2029 నాటికి ఇల్లు లేని పేదలే ఉండరంటూ చంద్రబాబు మంత్రులు చెప్పుకున్నారు. అయితే తాము నిర్మించిన ఇల్లు ఇప్పుడు ప్రారంభించి ఆ క్రెడిట్ చోరీ చేయడం ఏంటని జగన్ ఇవాళ ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుందని జగన్ సెటైర్లు వేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా, ఒకరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, దీనికోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా, ఒకరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకొని ఇళ్లన్నీ మేమే కట్టేశాం అంటూ పచ్చి అబద్ధాలు కల్లార్పకుండా ఏమాత్రం సిగ్గుపడకుండా మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ హేయంగా ఉందని జగన్ విమర్శించారు. ఆ 3,92,000 ఇళ్లలో 1,40,000 10 మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవి. మరో 87,380 ఇళ్లు స్లాబ్ లెవెల్ వరకు మా హయాంలోనే కట్టించినవి. స్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే అని జగన్ ఆరోపించారు. ఇవి కాక అక్టోబర్ 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకే రోజు గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. మా హయాంలో 71.8 ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కా చెల్లెమ్మలకు ఇచ్చి వారి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించామని, 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకు పైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తి చేసిన అన్ని మీరే చేశానన్నట్లుగా మీరు చెప్పడమే కాకుండా మీ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకొని ఆ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీమ్ చాలా హేమన్నారు. తాము 31.19 లక్షల ఇళ్ల పట్టాలనిచ్చి అందులో 21.75 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలు పెట్టామని, మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడటం అత్యంత హేమన్నారు.